ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకొమని గొప్ప శబ్దముతో పలికెను. ప్రేమైన వర్లరా, ఇక్కడ స్టెఫను అనే ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఇతను ప్రభువు కొరకు హతసాక్షి అయి ఉన్నాడు. ప్రభువు కొరకు మనము జాగ్రత్తగా ఆలకించినట్లయితే, ఇతడు చనిపోయేటప్పుడు కూడా, తన ప్రాణాన్ని విడిచేటప్పుడు కూడా, ఎవరైతే తనని రాళ్లతో కొట్టి హింసించి తన ప్రాణాన్ని తీస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో మోకాళ్ళు వేసి, ప్రభువా, ఈ పాపము వారి మీద మోపొద్దు అని గొప్ప శబ్దంతో ప్రభువుకి విజ్ఞాపన చేస్తున్నాడండి. మరి స్టెఫను యొక్క ఉన్నతమైన ఆలోచన, తనకు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రేమైన మనస్సు, ఆ మనస్సు మరి ఎంతోమందిని క్షమించేలా చేసింది. ప్రేమైన వల్ల తను బ్రతికున్నంత కాలము కూడా ప్రభు సువార్త ప్రకటించాడు. ఎప్పుడైతే తను ప్రభువుని ఎరిగిన దినము మొదలుకొని ప్రభు సువార్త తను ప్రకటించాడు. అంతేకాకుండా క్షమాపణ హృదయము కలిగిన వాడు స్టెఫను. అంతేకాని ప్రతీకారం తీర్చుకోవాలో పగ తీర్చుకోవాలని కాదండి. చూడండి, అతన్ని చంపడానికి చూసిన వాడు సౌలే, తన స్నేహితుడే. తన యొక్క చావుకి సమ్మతించాడు. తనే దగ్గరుండి తనని చంపేలా, రాళ్లతో కొట్టేలా చేశాడు. కానీ అటువంటి వ్యక్తిని స్టెఫను క్షమించాడు. ఎవరైతే తన మీద కోపంతో మండిపడ్డారో, ఎవరైతే తన మీద రాళ్ళు విసిరారో, ప్రేమైన వాళ్ళరా, అటువంటి వారందరినీ కూడా స్టెఫను క్షమించగలిగి ఉన్నాడు. కారణము, యేసుక్రీస్తు వారు క్షమా హృదయం కలిగిన వాడండి. ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న స్టెఫను అటువంటి లక్షణాలని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున క్షమా గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఎంతోమంది కోసము, శత్రువుల కోసము, మిత్రుల కోసము, అందరి కొరకు విజ్ఞాపన చేయాలి. అందరి కొరకు ప్రభువుకి మొర్ర పెట్టాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, ఒక మనిషి సుఖంగా బ్రతుకు నిమిత్తము అందరి కొరకు విజ్ఞాపన చేయాలి. మనుషులందరి కొరకు కూడా. స్టెఫను చనిపోయేటప్పుడు తన కోసం ప్రార్థన చేసుకుంటలా, తన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటలా, తను హింసించు వారి కోసం ప్రార్థన చేశాడు. తనని ఎంతమందితే హింసిస్తున్నారో వారి కోసం తను ప్రార్థన చేస్తున్నాడు. మరి అటువంటి గొప్ప ప్రార్థన స్టెఫను కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.